నువ్వుల లడ్డు చేయబోతున్నాం. దానికి గాను 2 కేజీల నువ్వులు ఇప్పుడు వేయిస్తున్నాను. దీని తర్వాత మనం 2 కేజీల బెల్లం కూడా పాకం పట్టుకుందాం. నువ్వులు ఈ విధంగా వేగాలండి, మంచిగా చాలా బాగా వేగినవి. తీసేద్దాం. ఇప్పుడు తీసి చల్లారడానికి వేసుకుందాం. బెల్లం పాకు కోసం బెల్లాన్ని తురుముకుందాం సన్నగా. ఈ విధంగా బెల్లాన్ని అంతా తురిమి పక్కకు పెట్టుకుందాం. నువ్వులు బాగా వేగినాయి కదండి, మంచి చల్లగా అయ్యే వరకు మంచిగా చల్లార్చుకున్న తర్వాత బెల్లం ప్రాసెస్ మనం మొదలు పెడదాం. బెల్లాన్ని ఈ విధంగా బెల్లాన్ని అంతా తురిమి చక్కెర పాకు కోసం, మన బెల్లం పాకం కోసం తయారు చేసుకుందాం. ఈ విధంగా 2 కిలోల బెల్లాన్ని ఇలా తురిమేశాను. ఇప్పుడు మనం చక్కెర పాకు బెల్లం పాకం పెట్టడానికి తయారు చేసుకుందాం. బెల్లం పాకం కోసం ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని అంతా ఇందులో వేసేద్దాం. సన్నగా తురుముకున్నాం కాబట్టి పెద్ద టైం పట్టదు పాకానికి. పాకం పట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇందులో రాళ్ళు చాలా ఉంటాయి. ఒక్కోసారి ఇందులో కూడా ఉన్నట్టున్నాయి, డౌట్ వచ్చింది నాకు. చూపిస్తాను, చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో లోపల. చూడండి గిన్నెలో. అందుకనే కంపల్సరీగా వడపోసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా వడపట్టుకున్న ఈ పాకాన్ని ఇప్పుడు మనం నువ్వుల లడ్డుకు కావాల్సిన పాకం వచ్చే వరకు ఉడికిద్దాం మంచిగా, నీట్గా. 2 కిలోల నువ్వులు తీసుకున్నాం కదా, ఇలా ఒక 1/2 కేజీ వేయించిన నువ్వులు ఏం చేయాలంటే పౌడర్ చేసి పక్కకు పెట్టుకుందాము. ఈ పౌడర్ ఎందుకంటే అచ్చంగా నువ్వులు వేస్తే నువ్వులు గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా దీన్ని మనం ఏం చేయాలంటే పౌడర్ చేసి ఆ నువ్వుల పాకం పట్టిన తర్వాత, నువ్వులు వేసిన తర్వాత అప్పుడు అందరూ కలుపుకోవడానికి ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇలా కచ్చపక్కగా ఇలా పౌడర్ చేసి మనం పక్కకు పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చేద్దాం. పాకం రెడీ అయిందండి. ఈ విధంగా రావాలి పాకం అన్నప్పుడు. ఇది ఇలా గడ్డ కట్టాలి చేతిలో ఉన్నప్పుడు. ఇలా ఇది చూడండి, చల్లగా అయ్యే వరకు ఇది గడ్డ కడుతుంది. మీకు ఇంకో విధంగా చూపెట్టాలంటే కూడా అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు వాటర్లో వేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూసారా గడ్డగా ఎట్లా ఉందో, వాటర్ నుంచి విడిపోవట్లేదు. అంటే అయినట్టు చక్కెర పాకు రెడీ అయినట్టు. ఈ విధంగా బెల్లం పాకం రెడీ అయినట్టు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఇప్పుడు రెడీ అయింది. ఇందులో నువ్వులు కలిపేద్దాం. మనం పాకంలో నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుతూ మెల్లగా అంతా మంచిగా చక్కెర పాకు వీటన్నిటికి పట్టే వరకు, బెల్లం పాకం పట్టే వరకు ఈ విధంగా కలుపుతూ ఇది మొత్తం కలిసినాక పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇలా మొత్తం కలిసాక ఇలాచీ పౌడర్ వేసి కాజు కూడా యాడ్ చేద్దాం. చల్లపరచుకోవడానికి ఇలా వేరే ఒక బేసన్లోకి తీసి చల్లగా చేసుకుందాం. ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మెల్లమెల్లగా అన్నిటికీ లడ్డూలు కట్టేద్దామని.
పర్ఫెక్ట్గా వచ్చింది, సూపర్ ఉంది. ఇలా అన్ని లడ్డు ఉండలు చేసి పెట్టుకున్నాం. ఇట్లా 4 చేయడం అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు. ఓన్లీ ఇది నాకే సాధ్యమవుతుందని నేను అనుకుంటాను.